ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నారు. స్కాలర్షిప్లు ఇవ్వక, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక, కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వక, ఉద్యోగాల అవకాశాలు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకున్నారు. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతి విద్యార్థికి కూడా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ల ద్వారా పేద విద్యార్థులకు కోచింగ్లు ఇవ్వడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. అవన్నీ కూడా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇప్పటి వరకు ఒక ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ కానే లేదు 2019 నుంచి 24 వరకు. విదేశీ విద్యను రద్దు చేశాడు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ రద్దు చేశాడు. ఎన్టీఆర్ ఓవర్సీస్ స్కీమ్ రద్దు చేశారు. ఒక పక్కన విద్యార్థి లోకానికి విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాల్సింది పోయి విద్యార్థులను రెచ్చగొడతానంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేం. మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థి సమస్యల పైన, విద్యారంగం మీద చిత్తశుద్ధి ఉంటే, ఎవరైతే